కానీ ఇంకెక్కడ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళైనా కానీ ఇప్పుడు దాదాపుగా 390 అవుతున్నాం అక్కడ వాళ్ళకు ఇప్పుడు వరి కూడా అయింది. అయితే దీనికి ఏంటంటే మనం గతంలో కూడా శివనకు తెలుసు అప్లికేషన్ ఏదైతే డెవలప్మెంట్ కేసీఆర్ గారి టైంలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టైంలో ప్రజాపాలన కానీ అప్లికేషన్ ఉన్నాయని కూడా ఒక వివరించి ఒక లెటర్ తయారు చేసి అన్నగారికి ఇస్తే అన్నగారు అందరూ కూడా కలెక్టర్ దగ్గర పోయి మనకు వారసాకు మనకు వాళ్ళకి ఎక్కడ వచ్చినట్టు కూడా ప్రయత్నం చేద్దాం. ఇంత కూడా జయన్మోహన్ మేడంలో వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడో చార్మినార్లో ఎవరైనా వస్తే అమ్ముకపోయి వాటి ఆడవాళ్ళు చేసేసి సంఘం కూడా ఇచ్చిన పేరు కూడా చేసి వాటి జయన్ కూడా కొంత 50% ఆదాయం తగ్గింది. కాబట్టి మన స్థానికంగా కూడా మనం కూడా ప్రయత్నం చేసినట్టుంటే మనం ఇక్కడ మనం ఇంపించుకున్నట్టుంటే కూడా మాకు కూడా పేరుంటుందని అన్నగారు కూడా మొన్న నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా ఒక లిస్ట్ తయారు చేసి ఇంకా కూడా లిస్ట్ ఉన్నా కానీ ఇంకా వారం కానీ 10 రోజులు కానీ 2 రోజులు కానీ 5 ఉండాలని ఒక లిస్ట్ తయారు చేసి మన అమ్మకాయ ఉపయోగాలు ఇస్తే అన్న ఖచ్చితంగా కూడా దాన్ని ప్రయత్నం చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఒక్క 2 నిమిషాలు మీ అనుమతితో నేను కూడా తెలుసుకున్నాక అన్నగారికి ఉదాహరణం 1950 నుంచి కూడా కంటిన్యూ నడుస్తున్నది. ఈరోజు 101 నడిచింది. కరోనా టైంలో కొంచెం వేగంగా రావడం జరిగింది. ఈ శివాలయం ఈసారి స్పెషల్గా ఉన్నది. ఏంటంటే చాలా వారు కూడా ఓటు డబల్ ఓటు కానీ ఇప్పుడు చాలా మంది కూడా కొంతమంది కూడా మనకు కూడా తెలుస్తున్నారు. ఇక్కడ ఊళ్ళో వేసేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు. డబల్ ఓటు లేకుండా ఒక వ్యక్తికి ఒక్క ఓటు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. అది మంచిది, దాన్ని స్వాగతిద్దాం. అదే సేమ్ టైంలో ఆ ఓట్ల మీద ఏంటంటే వేరే ఇప్పుడు టీఆర్ఎస్ ఓట్లు కానీ ఇంకా వేరే కాంగ్రెస్ ఓట్లు ఇంకా వేరే బీజేపీకి అనుకూలంగా చేసే ప్రమాదం కూడా ఇంకా రాయి ఉన్నది. గతంలో కూడా జిల్లాలో కానీ తమిళనాడులో కూడా జరిగిన ఇది కాబట్టి మన కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మనకు ఇది హెచ్చరించి చెప్తున్నారు. కాబట్టి ఇది ఏంటంటే మనం ప్రత్యేక కూడా పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు అప్పుడు ఉండే విధంగా ఈ రివిజన్ అయినప్పుడు ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, కొంచెం మంది ప్రాబ్లం ఉంటుంది. రివిజన్ అయిపోయాక మనకు కొంచెం టైం ఇస్తారు. ఆ టైం అన్నకు ఓటర్ లిస్ట్ అందిస్తారు, ఇచ్చి కూడా కొంత టైం ఇస్తారు. ఆ టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటర్ లిస్ట్ గమనించి ప్రతి ఒక్కరు కూడా ఓటు మీ ఓటు మీకు ఉందా మీరు కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు కూడా చెక్ చేసుకోవాలి. అందరూ కూడా ఆన్లైన్గా ఓటు అనేది చెక్ చేసుకోవాలి అని ఇంకొకటి తెలియజేసుకుంటూ అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మన కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మనం ఇప్పుడు రేపు వచ్చేది భవిష్యత్తులో కూడా తొందరగా గమని కార్పొరేటర్ ఎలక్షన్ అవుతుంది. కార్పొరేటర్ ఎలక్షన్ కూడా కార్పొరేటర్ టికెట్ కావాలన్నా కానీ లేదా విడ వసతి కానీ మాసూటి కానీ తీసుకుంటే కారణం కేటీఆర్ కూడా స్పష్టంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మనం ప్రజలకు తెలుసుకోండి, ప్రజల చుట్టూ కానీ ప్రజలకు ఏమున్నా చూడండి. ఇప్పుడు మీరు అందరూ కూడా కావాలనుకున్న చక్కటి అవకాశం వచ్చింది. మీరు సభ్యత్వ నమోదు దీన్ని రీసెంట్గా తీసుకొని ఒక్కొక్క ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు చేపించి సభ్యత్వ నమోదు సాధారణ అంటే 50 రూపీస్ ఉంటుంది అనుకుంటున్నాం. మన క్రియాశీల మంది 50 రూపాయలు అయినా ఏదైనా దాదాపుగా 10 రూపాయలు మనం నుంచి పెట్టుకునే సత్తా ఉంది అనుకున్నారు. పెట్టుకోకుండా కూడా వాళ్ళ దగ్గర నుంచే కనెక్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము 10 రూపాయలు పెట్టి మేము 50 రూపాయలు పెట్టి తీసుకునే వ్యక్తి వాళ్ళు సభ్యత మన పార్టీ చేయలేనప్పుడు వాళ్ళ అప్రోచ్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మన సభ్యుగా చేంజ్ చేసుకోవాలి. ఇంటింటికి కూడా దీన్ని చేయాలి. ఇంకొకటి కూడా గతంలో కూడా మన సమాచారం ఇక్కడ మన గతంలో దాదాపు 200 కోట్లతో కూడా 40 కూడా మన డివిజన్లో పండుగ అది కూడా మన ముఖ్యుల త్వరలోనే రాబోతున్న అన్న ఆధ్వర్యంలో దాదాపు ఒక 15 రోజుల్లో ఇంట్లోనే మీటింగ్ పెట్టుకొని చాలా దగ్గరగా కూడా బుక్ రిలీజ్ చేస్తున్నాం. ఆ బుక్ కూడా ఉంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే మనకు చాలా వరకు కూడా అందరిలో సోషల్ మీడియా ద్వారా కానీ ఈరోజు పేపర్ ద్వారా కానీ అన్ని విషయాలు తెలుస్తుంది. మన టీఆర్ఎస్ గ్రూప్లో కూడా దాదాపుగా 400 మంది సభ్యులు ఉంటారు. అందులో కొందరు యాక్టివ్ ఉంటుంది, కొందరు యాక్టివ్ ఉంటుంది. కొంచెం ఏంటంటే ఇంపార్టెంట్ ఇటువంటి విషయాలు కూడా ఇలాంటి మీడియా కూడా అన్ని విషయాలు అందరికీ ఇంతమందికి ఒక మనిషి చెప్పలేదు. కొంత వివరిస్తున్నాం. కానీ మీరు అందరూ ఏం చేయాలంటే ఒక మెసేజ్ కూడా చూసి అదే బాధ్యత ఒక లీడర్ కానీ కార్యకర్త కానీ ఒక సిన్సియర్ కార్యకర్తగా అదే మెసేజ్గా భావించి వస్తే చాలా వరకు కూడా బాగుంటుంది. అర్థం కూడా చాలా వరకు కూడా వస్తుంది.